హరీష్ అకాడమీ అందిస్తోంది మాన్సూన్ డిస్కౌంట్ ఆఫర్స్. ఒక కోర్స్ కొనండి, 5 కోర్సులు పొందండి. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, PC 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 2000 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూలై 18 నుండి జూలై 24 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 22 జూలై 2022కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహం, ఏ డౌట్ వచ్చినా కూడా కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ని పోస్ట్ చేయండి, మీ డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు 22 జూలై 2022కి సంబంధించి వార్తలు నిలిచిన ఫస్ట్ టాపిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు ఎన్నికై వార్తలు ఇచ్చారు. ద్రౌపది ముర్ము గారు భారత రాష్ట్రపతిగా, భారత నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు. సో నిన్న ముగిసిన ఎన్నికల ఫలితాలు, రాష్ట్రపతి ఎన్నికలు ఇటీవల జూలై 18న జరిగాయి. వాటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ఏదైతే ఉంటుందో ఓట్ల లెక్కింపు సో నిన్నటి రోజున 21 జూలై రోజున మనం చూసాము. సో కొత్త రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు, పేరు గుర్తుంచుకోండి. అండ్ ఎప్పుడు మనం ఇక వార్తలో చూడబోతున్నాం, భారతదేశంలోనే అత్యున్నత పదవి రాష్ట్రపతి, ప్రెసిడెంట్, కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటారు, భారత రాజ్యాంగ అధినేత. భారతదేశంలోనే అత్యున్నత చట్టం రాజ్యాంగం. ఆ అత్యున్నత చట్టంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి. అటువంటి రాష్ట్రపతి ఈరోజు ద్రౌపది ముర్ము గారు ఎన్నిక వార్తలు ఇచ్చారు. ఎవరి స్థానంలో? రామ్నాథ్ కోవింద్ గారి స్థానంలో. సో రాష్ట్రపతికి సంబంధించి ఇటీవల ముగిసిన 16వ ఎన్నికలని ఎందుకు అంటున్నానంటే, సీక్వెన్స్ చూసుకుంటే ఎన్నికల వరుసల సంఖ్య ఏదైతే ఉంటుందో అది 16, కానీ అభ్యర్థి మాత్రం 15. 16వ ఎన్నికలు, 15వ రాష్ట్రపతి అని గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకు భారతదేశ చరిత్రలో చూస్తే రాష్ట్రపతులకు సంబంధించి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ప్రత్యేకత ఏంటిది? భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రపతి. అటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు 2 సార్లు రాష్ట్రపతిగా పదవిని స్వీకరించారు. ఇప్పటివరకు భారతదేశంలో అత్యున్నత కాలం లేదా అత్యధిక కాలం రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. అటువంటిది అప్పుడు తనకే 2 సార్లు ఎన్నికలయ్యాయి. సో 16వ ఎన్నికలు ఇటీవల ముగిశాయి. 15వ రాష్ట్రపతిగా ఎన్నికై వార్తలు ఇచ్చే ద్రౌపది ముర్ము గారి ప్రత్యేకత ఏంటంటే, భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఎన్నికవడం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. భారతదేశంలోనే మొట్టమొదటి గిరిజన మహిళ, ఒక ఎస్టీ. సో మనకి ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన ద్రౌపది ముర్ము గారు ఈరోజు రాష్ట్రపతిగా ఎన్నికై మన ముందు వార్తలు ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. అండ్ ఎట్ ద సేమ్ టైం సో రాష్ట్రపతికి సంబంధించి రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు అడగబోయే అవకాశం ఉంటుంది. అందులోనూ ప్రత్యేకంగా ఎగ్జాంపుల్, భారతదేశంలోనే అత్యధిక కాలం రాష్ట్రపతి ఎవరు అంటారు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో అతి పిన్న వయసులో రాష్ట్రపతిగా అయిన వ్యక్తి ఎవరు అంటారు? అతి పిన్న వయసు నీలం సంజీవరెడ్డి గారు. అలా భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరంటే ప్రతిభా పాటిల్ గారు. భారతదేశంలోని 2వ మహిళ ద్రౌపది ముర్ము. కానీ మొదటి మహిళగా ఈరోజు ఎందుకు తెరకెక్కారు? గిరిజన మహిళ. మొట్టమొదటి గిరిజన మహిళ రాష్ట్రపతి అంటే ద్రౌపది ముర్ము గారు. అండ్ రాష్ట్రపతికి సంబంధించి ఇటీవల ముగిసిన ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాలు చూసుకోండి. ఓటు విలువ అంటే ఏంటి, ఆర్టికల్ 52 నుండి 62 వరకు అన్ని ఆర్టికల్స్ చూసుకోండి. అండ్ ఆర్టికల్ 72 ఇటీవల తరచు వార్తలు ఇచ్చింది. రాష్ట్రపతి అధికారాలు, న్యాయ అధికారాలకు సంబంధించి దాన్ని లింక్ చేసుకోండి.
ఎందుకంటే రానున్న పోటీ పరీక్షలో రాష్ట్రపతికి సంబంధించిన ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం మనం చూసే అవకాశం లేదు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ ప్రస్తుతం ఇక జూలై 25వ తేదీ కమింగ్ ఇంకో 3 days ఉంది. జూలై 25వ తేదీ నుండి రామ్నాథ్ కోవింద్ గారు మాజీ రాష్ట్రపతిగా తెరకెక్కబోతున్నారు, ఇక చరిత్ర నిలబోతున్నారు. తను లాస్ట్ మంత్ జమైకా దేశ పర్యటన చేశారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒక బిట్టు మనకుంది. ఇప్పుడు భారతదేశం చరిత్రలోనే మొట్టమొదటి రాష్ట్రపతి జమైకా పర్యటించిన రాష్ట్రపతి ఎవరంటే మనకు రామ్నాథ్ కోవింద్ గారు. ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. సో ద 2022 ఇండియన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ వాజ్ ద 16th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ దట్ వాజ్ హెల్డ్ ఇన్ ఇండియా ఆన్ 18th of July. గడిచిన 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. తనకు ప్రత్యర్థిగా ఉన్న యశ్వంత్ సిన్హా గారు ఎవరైతే ఉంటారో ఓడిపోవడం జరిగింది. ముర్ము బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ట్రైబల్ ప్రెసిడెంట్. గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. అండ్ నెక్స్ట్ సెకండ్ టాపిక్, భారతదేశంలో చిరుతలు అనే టాపిక్ రానున్న పోటీ పరీక్షలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే ఒకప్పుడు సింహాలు కానివ్వండి, చిరుతలు కానివ్వండి, పులులు కానివ్వండి, వాటికి అద్భుతమైన ఆవాసం మన భారతదేశం. కానీ దురదృష్టవశాత్తు మన భారతదేశంలో చిరుతలు అంతరించిపోయాయి. ఆ నిజాన్ని మనం ఇప్పటికి కూడా నమ్మలేము. 1948వ సంవత్సరం చిట్ట చివరి చిరుత ఆనవాలు ప్రభుత్వం గుర్తించింది. చిట్ట చివరి చిరుత ఆనవాలు, అది కూడా డెడ్ బాడీ. చిట్ట చివరి చిరుత మరణించి వార్తలు ఇచ్చింది. అది సెంట్రల్ ప్రావిన్స్లో కనబడ్డది. ఆ తర్వాత భారత ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం 1952 సంవత్సరంలో ఇచ్చిన అధికారిక స్టేట్మెంట్ ఏంటంటే భారతదేశంలో చిరుతలు అంతరించిపోయినాయి. చీతాస్ నాట్ లెపర్డ్, చిరుతలు అంతరించిపోయాయని చెప్పారు. అప్పటి నుండి భారతదేశంలో ఒక్క చిరుత కూడా లేదు మనకి. అటువంటిది చిరుతల పునఃప్రవేశం కోసం గడిచిన సంవత్సరం నుండి భారత ప్రభుత్వం నడుపుతున్న చర్చలు ఏవైతుంటాయో వాటి తరచు చూస్తున్నాం. ఆఫ్రికా ఖండంలో 2 దేశాలు, ఒకటి సౌత్ ఆఫ్రికా, 2 నమీబియా. ఈ 2 దేశాలతో కూడా భారత ప్రభుత్వం చర్చలు సుదీర్ఘంగా జరిపింది. అందులో సౌత్ ఆఫ్రికాతో చర్చల సారాంశం 12 చిరుతలు భారతదేశానికి రానున్నాయి అనే అంశాన్ని మనం తరచూ డిస్కస్ చేసాం. ఈరోజు టాపిక్ ఏంటంటే నమీబియా నుండి ఈ ఆగస్టు 15 లోపే భారతదేశానికి మొదటి విడతలో మొదటి జట్టు చిరుతలు రాబోతున్నాయి. సో దేశంలో అంతరించిపోయిన జంతువులుగా 1952లో ప్రకటించిన ఓ రకం చిరుత, సో చీతా ఓ రకం కాదు, చీతా నమీబియా నుంచి తెప్పించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు దేశాలు అవగాహన ఒప్పందాన్ని సంతకాలు చేశాయి. మొదటి బ్యాచ్లో 4 చొప్పున మగ ఆడ చీతాలు ఆగస్టులో వస్తాయని పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు తెలిపారు. సో చీతా ఇక మనం చాలాసార్లు వింటూ ఉంటాం తెలుగు పేపర్లలో, చిరుతల దాడి అని. హైదరాబాద్ నగర రోడ్డులో కరోనా లాక్డౌన్ సమయంలో రోడ్డు ఎక్కిన చిరుతలు అని, అలిపిరి ఘాట్ రోడ్డుపై చిరుతల హల్చల్ అని, గ్రామాలపై చిరుతల దాడి అని. మరి ఇవన్నీ ఏంటి? అవి చిరుతలు అని రాస్తారు పేపర్లో. కానీ ఇంగ్లీష్లో 2 పదాలు గుర్తుంచుకోండి, ఒకటి చీతా, 2 లెపర్డ్. చీతా ఏదైతే ఉంటుందో ఇక్కడ మీకు ఇమేజ్లో చూపిస్తుంది చీతా ఇమేజ్. చీతా ఇమేజ్ని చూస్తే మీకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చీతాకి సంబంధించి దాని బాడీ ఏదైతే ఉంటుందో ఆ బాడీ పైన డాట్స్ ఉన్నాయి చూడండి, డాట్స్ ఉన్నాయి, మొత్తం సర్కిల్స్ ఉన్నాయి, బాడీ మొత్తం కూడా చిన్న చుక్కలు ఉన్నాయి, అది చీతా. అదే లెపర్డ్ విషయానికి వస్తే చుక్కలు రౌండ్ సర్కిల్స్ ఉండవు. దాని శరీరం మొత్తం కూడా రోజెట్టే షేప్స్ ఉంటాయి. అంటే గులాబీ పువ్వు ఏదైతే ఉంటుందో, గులాబీ పువ్వు ఉంటుంది కదా, ఆకృతిలో గుర్తులు ఉంటాయి. అండ్ భూమి మీద అత్యంత వేగవంతమైన జీవి ఏదంటే ఇప్పుడు మనం చూస్తున్న చీతా. అండ్ ఇక్కడ మనం చీతాని చూస్తే దాని ఫేస్లో చూడండి, దాని కంటి నుండి నోటి భాగం వరకు ఒక గుర్తుంది, బ్లాక్ కలర్. ఏడిస్తే కదా ఒక కంటి దార పడినట్టు ఆ బ్లాక్ కలర్, ఇది చీతాకి మాత్రమే ఉంటుంది, గుర్తుంచుకోండి. లెపర్డ్కి ఉండదు, టైగర్కి ఉండదు. లెపర్డ్ అనేది మన భారతదేశంలో ఉన్నాయి, అవేవైతే ఉంటాయో వాటిని మనం చిరుతలుగా భావిస్తాం. సో లెపర్డ్ మనం రానున్న ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే భారతదేశంలో ఎన్ని లెపర్డ్స్ ఉన్నాయి అని అడుగుతారు. 12,852. అత్యధికంగా లెపర్డ్స్ మనకి మధ్యప్రదేశ్లో ఉన్నాయి, గుర్తుంచుకోండి. సో ఇక్కడ కనిపిస్తుంది చీతా. మరి అలా నమీబియా నుండి వస్తున్న చీతాస్ ఏవైతే ఉంటాయో, చిరుతలు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కడ సంరక్షించబోతోంది భారత ప్రభుత్వం అంటే కునో జాతీయ పార్క్. కునో జాతీయ పార్క్ ఎక్కడుంది? ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది ఇంపార్టెంట్ బిట్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, మృత్తికా క్రమక్షయం ముప్పును గుర్తించే ఒక పటం.
ఈరోజు వార్తల్లో నిలిచిన ఒక ఐఐటి మనం తరచూ చూస్తున్నాం. తరచూ ఏదో ఒక ఐఐటి ఏదో ఒక అంశంతో వార్తలు నిలుస్తుంది. అటువంటి ఐఐటీలకు సంబంధించి రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ప్రశ్నలు చూసే అవకాశం ఉంటుంది. సో ఐఐటి ఢిల్లీ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. మృత్తిక క్రమక్షేమం అంటున్నాను. సాయిల్ ఏదైతే ఉంటుందో, కామన్గా మన మృత్తికలు ఉంటాయి కదా, ఆ మృత్తిక ఏదైతే ఉంటుందో ఆ మృత్తిక మొత్తం కూడా క్రమక్షయానికి లోనవుతుంది అనుకోండి, పంటకి కానీ అసలు పని చేయదు భూమి. అటువంటి మృత్తిక క్రమక్షయం అనేది చాలా చెడు విషయం. ఆ మృత్తిక క్రమక్షయాన్ని గుర్తించడానికి, ఆ ముప్పును గుర్తించడానికి ఒక పటాన్ని తయారు చేస్తూ ఐఐటి ఢిల్లీ పరిశోధకులు వార్తలు ఇచ్చారు. దేశంలో వర్షాల కారణంగా మృత్తికా క్రమక్షయం చోటు చేసుకునే ముప్పు ఏ ప్రాంతంలో ఎంతగా ఉందన్న విషయాన్ని గుర్తించేందుకు ఐఐటి ఢిల్లీ పరిశోధకులు సరికొత్త పటాన్ని అభివృద్ధి చేశారు. ఈశాన్య రాష్ట్రం మేఘాలయలోని తూర్పు కాశీ కొండల్లో ఉండే లైట్ కిన్సే చిరపుంజి ప్రాంతాల్లో ఈ ప్రభావం అత్యంత ఎక్కువగా ఉన్నట్టు దాని ద్వారా గుర్తించారు. లద్దాఖ్లోని షాహీ కాంగ్రీ పర్వత ప్రాంతంలో ముప్పు అత్యల్పంగా ఉందని తేల్చారు. మృత్తికా క్రమక్షయం అధికంగా చోటు చేసుకునే అవకాశాలు ఉన్న చోట్ల ముందస్తు ప్రణాళికలతో నివారణ చర్యలు చేపట్టేందుకు తన ఆవిష్కరణ దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఐఐటి ఢిల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి? మృత్తికా క్రమక్షయాన్ని లేదా ఆ ముప్పుని గుర్తించే పట్టం అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల తరచూ ఏదో ఒక ఐఐటి వార్త నిలుస్తుంది. ఐఐటి ఢిల్లీ చూసుకోండి. సెర్స్ అనే ఒక టెక్నాలజీ, సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ, సెర్స్ ఐఐటి ఢిల్లీ. అండ్ ఒమిక్రాన్ టెస్ట్ కిట్ ఐఐటి ఢిల్లీ. అత్యధికంగా వార్తలు వచ్చిన ఐఐటి మద్రాస్. సో కదం అనే ఒక కృత్రిమ మోకాలు, నియోబోల్ట్ అనే ప్రపంచంలోని మొట్టమొదటి మోటారైజ్డ్ వీల్ చైర్, అండ్ ఆక్వా మ్యాప్, ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్, దేశంలోని మొట్టమొదటి 3D హౌస్, ఇవన్నీ కూడా శాస్త్ర మ్యాగజైన్, ఇవన్నీ కూడా ఐఐటి మద్రాస్ సంబంధించి. ఐఐటి హైదరాబాద్ సంబంధించి ఇటీవల సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ అండ్ అట్ ద సేమ్ టైం హైడ్రోజెల్ అనే ఒక జెల్, దేశంలోని మొట్టమొదటి బయోబ్రిక్ ఆధారిత ఇల్లు, వీటికి సంబంధించి చూడండి. అండ్ నెక్స్ట్ ఐఐటి బాంబే నానో స్నిఫర్, ప్రపంచంలో అతి సూక్ష్మమైన పేలుడు పదార్థాలను గుర్తించే నానో స్నిఫర్. అండ్ క్యానోన్స్, యాంటీ హెయిల్ గన్స్, వీటిని మనం ఐఐటి బాంబే గురించి చూసాం. అండ్ ఐఐటి బాంబే ఐఐటి ఢిల్లీ సంయుక్తంగా సహకారంతో దేశంలోని మొట్టమొదటి స్మాగ్ టవర్ని చూసాం మనం. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఐఐటి కాన్పూర్ ఒక టచ్ సెన్సిటివ్ వాచ్ మరియు బయో వాచ్, ఇటువంటి అంశాలను మనం చూసాం. వీటి లింక్ చేస్తూ చూడండి. సో రానున్న పోటీ పరీక్షలో ఐఐటీలకు సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది. వీటితో పాటు ఐఐటి రోపార్, గౌహతి అనగానే ఎలక్ట్రిక్ అనే అంశంతో తరచు వార్తలు నిలుస్తుంది. సో వీటన్నిటి లింక్ చేస్తూ చూడండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రశ్నను చూసే అవకాశం ఉంది. నెక్స్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనే అంశం వార్తలు వచ్చింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది. యాక్చువల్గా జపాన్ పాస్పోర్ట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ని తరచు మనం డిస్కస్ చేస్తున్నాం. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఆ సంస్థ ఈ సూచిని విడుదల చేస్తుంది. ఈ సూచి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ అని ఎలా చెప్తారంటే, ఓన్లీ విత్ ద పాస్పోర్ట్, ఒక పాస్పోర్ట్తో ఎక్కువ దేశాలకు ప్రయాణించే సౌకర్యం ఉందనుకోండి, అది శక్తివంతమైన పాస్పోర్ట్. కామన్గా వేరే దేశానికి మనం వెళ్ళాలంటే ఏంటి, ఆ దేశం నుండి అనుమతి కావాలి, దాన్ని మనం వీసా అంటాం. కానీ ఎలాంటి వీసా అనుమతులు లేకుండానే జస్ట్ ఒక పాస్పోర్ట్ని పట్టుకొని ప్రపంచంలోని 193 దేశాలకు వెళ్ళొచ్చంట జపాన్ పాస్పోర్ట్. అలా అత్యధిక దేశాలకు ఎలాంటి వీసా లేకుండానే ఓన్లీ పాస్పోర్ట్తో ప్రయాణం చేసేదాన్ని అత్యంత శక్తివంతం అంటారు. అలా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా జపాన్ వార్తలు నిలిచింది. భారత్ 87వ స్థానంలో నిలిచింది. ఇక్కడ టాపిక్ చూద్దాం. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనదిగా జపాన్ పాస్పోర్ట్ నిలుస్తోంది. ఆ దేశ పాస్పోర్ట్ ఉన్నవారు ముందస్తు వీసా అవసరం లేకుండానే 193 దేశాలకు ప్రయాణించవచ్చంట. సింగపూర్, దక్షిణ కొరియా కూడా దాదాపు దీనికి సమానంగానే ఉన్నాయి. ఈ దేశాల పాస్పోర్ట్దారులు 192కి సమానంగా రాకపోకలు చేయొచ్చు. బ్రిటన్ 6వ స్థానంలో ఉంది, అంటే వాళ్ళు 187 దేశాలకు పోవచ్చు. అమెరికా 7వ స్థానం, 186 దేశాలకు పోవచ్చు. ఈ కోవలో భారత్ 87వ స్థానంలో ఉంది. భారతీయులు ఎవరైనా కూడా మన ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే 60 దేశాలు ఎలాంటి వీసా లేకుండానే ప్రయాణించవచ్చు అంట. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన ఈ పాస్పోర్ట్ సూచి విషయాన్ని వెల్లడించింది. రష్యా 50వ స్థానంలో, చైనా 69వ స్థానంలో నిలిచాయి. అన్నిటికంటే చివరన ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆ దేశ పాస్పోర్ట్తో కేవలం
27 దేశాలకు మాత్రమే ఎలాంటి అనుమతులు లేకుండా వెళ్ళొచ్చంట. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. పాస్పోర్ట్ ఇండెక్స్ ర్యాంకులు అడగకపోవచ్చు. అసలు పాస్పోర్ట్ ఇండెక్స్ అంశం ఏంటి అంటారు? అత్యధిక దేశాలకు ఎలాంటి వీసా అనుమతులు లేకుండానే ప్రయాణం చేసే పాస్పోర్ట్ అత్యంత శక్తివంతమైనది, గుర్తుంచుకోండి. అలా జపాన్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ వ్యవస్థను కలిగి ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక టాపిక్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్, నవకల్పనల సూచి. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటే భారతదేశానికి సంబంధించిన సూచి. ఇన్నోవేషన్ నవకల్పనకు సంబంధించిన సూచి. నూతన ఆవిష్కరణ. ఇన్నోవేషన్స్ అంటే ఏంటి? ఒక వ్యక్తి, ఒక యువకుడైనా ఎవరైనా తన మైండ్లో వచ్చే ఆలోచనలు ఏవైతే ఉంటాయో, తన మైండ్లో వచ్చే ఆలోచనలకు కార్యరూపం కనుక తీసుకొచ్చాడనుకోండి, దాన్ని ఇన్నోవేషన్ అంటాం, నవకల్పన అంటాం. అందుకోసం స్టార్టప్స్ ఉన్నాయి ప్రస్తుతం. స్టార్టప్స్ అనేవి ఇన్నోవేషన్ ఐడియాస్. ఇన్నోవేషన్ అంటేనే ఐడియాస్. సో అటువంటిది నూతన ఆవిష్కరణల్లో 2వ స్థానంలో తెలంగాణ ఉందంట. ప్రభుత్వ మేధో సంస్థ నీతి ఆయోగ్ విడుదల చేసిన 3వ ఎడిషన్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021, అందులో తెలంగాణ 2వ స్థానంలో ఉందంట. ఈ జాబితాలో కర్ణాటక తొలి స్థానం పదిలం చేసుకుందంట. హర్యానా 3వ రాష్ట్రం అంట. ఈ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది ఎవరు విడుదల చేస్తారంటే నీతి ఆయోగ్. గుర్తుంచుకోండి, నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్లో కర్ణాటక టాప్, తెలంగాణ సెకండ్, థర్డ్ హర్యానా. మరి ఇక్కడ పెద్ద రాష్ట్రాల కేటగిరీలో కర్ణాటక తొలి స్థానంలో నిలవగా, ఈశాన్య కొండ ప్రాంతాల్లో మణిపూర్, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరియు సిటీ స్టేట్స్ కేటగిరీలో చండీగఢ్ అగ్రస్థానంలో నిలిచాయట. నీతి ఆయోగ్ సభ్యులు వికే సారస్వత్ మరియు సిఇఓ పరమేశ్వరన్, సీనియర్ సలహాదారు నీరజ్ సిన్హా ఆధ్వర్యంలో ఈ సంస్థ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో, చైర్మన్ అంటే ప్రధానమంత్రి, వైస్ చైర్పర్సన్ సుమన్ బెరీ గారు ఈ ఇండెక్స్ని విడుదల చేస్తూ వార్తలు ఇచ్చారు. గుర్తుంచుకోండి, నీతి ఆయోగ్కి సంబంధించి ఇన్నోవేషన్ ఇండెక్స్, ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్లో టాప్ ప్లేస్ ఏంటి అంటారు. అవి గుర్తుంచుకోండి, కర్ణాటక. నెక్స్ట్ అమెరికా గే వివాహాలకు అంటే స్వలింగ వివాహాలు అన్నట్టు, గే వివాహాలకు చట్టబద్ధత, దీనికి సంబంధించిన కీలక బిల్లుకు అమెరికా దిగువ సభ ఆమోదం అనే అంశం వార్తలు ఇచ్చింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ కల్పించేలా అగ్రరాజ్యం అమెరికా చర్యలు చేపట్టింది. ఈ వివాహాలకు భద్రత కల్పించే బిల్లుకు అమెరికా దిగువ సభ ఆమోదం తెలిపింది. గుర్తుంచుకోండి, ఇటీవల గే వివాహాలకు, స్వలింగులకు వివాహం లేదా వాళ్ళు చట్టబద్ధం చేస్తూ బిల్లును ఇంట్రడ్యూస్ చేసిన దేశం ఏదంటే అమెరికా. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ అభ్యర్థులు ఈ టాపిక్స్ ఏవైతే ఉంటే వీటికి సంబంధించి సంపూర్ణ వివరణ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనకు చాలామంది అభ్యర్థుల కోరిక మేరకు గడిచిన జనవరి మంత్ నుండి మార్చ్ వరకు కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో, నేను ప్రతిరోజు చెప్తున్న యూట్యూబ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో, ఈ యూట్యూబ్ క్లాసెస్ సంబంధించిన నోట్స్ ఏదైతే ఉంటుందో ఆ నోట్స్ని మీకు జీవీకే స్టడీ సర్కిల్, జీవీ ఫర్ వ్యాట్, జీవీకే స్టడీ సర్కిల్ ఆ యాప్లో అందుబాటులోకి తెచ్చాను. సో అభ్యర్థులు ఎవరైనా ఆ పీడిఎఫ్ చూడని వారు ఉంటే చూడండి. రానున్న ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో మనం చూడబోయే బిట్స్ అన్ని కూడా ఆ పీడిఎఫ్ నుండి చూస్తాము. సో 3 నెలలు మీకు అందుబాటులో తెచ్చాను. విత్ ఇన్ షార్ట్ స్పాన్ 2 నుండి 3 రోజుల్లో ఏప్రిల్, మే, జూన్ కూడా అందుబాటులోకి తెస్తాను. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఆ పీడిఎఫ్ చూడండి. సో అభ్యర్థులు అడిగారు, సార్ యూట్యూబ్లో మీరు చెప్పే ప్రతి బిట్ మాకు కావాలి, ప్రతి ఒక్క సెంటెన్స్ కావాలి అంటే, అందుకోసం తీసుకున్న ఆ నిర్ణయం ఆ పీడిఎఫ్ చూడండి ఒకసారి. 3 నెలలు అందుబాటులో ఉంది. ఇంకో 3 నెలలు జస్ట్ 2 to 3 డేస్లో అందుబాటులోకి తెస్తాను. అండ్ నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ బికమ్స్ ఫస్ట్ 100% ల్యాండ్ లార్డ్ మేజర్ పోర్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలోని మొట్టమొదటి అనే అంశంతో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ వార్తలు నిలిచింది. సో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఏదైతే ఉంటుందో భారతదేశంలోనే మొట్టమొదటి ల్యాండ్ లార్డ్ పోర్ట్గా వార్తలు నిలిచింది. సో అదేదైతే ఉంటుందో దానికి సంబంధించి అది పీపీపీ మోడల్గా అందుబాటులోకి రాబోతోంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ నషా ముక్త భారత్ అభియాన్, నషా ముక్త భారత్ అభియాన్. ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ బిగాన్ ఇంప్లిమెంటింగ్ నషా ముక్త భారత్ అభియాన్ ఇన్ ద 272 మోస్ట్ ససెప్టబుల్ డిస్ట్రిక్ట్స్. ఏం లేదు, కామన్గా యుక్త వయసులో ఉండేవారు, యువకులు ఎవరైతే ఉంటారో ఎక్కువగా డ్రగ్స్ బారిన పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా డ్రగ్స్ సమస్యలు, ముఖ్యంగా యువత డ్రగ్స్ బారిన, మాదక ద్రవ్యాల బారిన పడడం ప్రభుత్వం అబ్జర్వ్ చేసి భారతదేశంలో అలాంటి జిల్లాలు ఏవైతే ఉంటే ఎక్కువగా డ్రగ్స్ అందుబాటులో ఉండే డిస్ట్రిక్ట్స్, ఆ డ్రగ్స్ బారిన యువత పడ్డాన్ని గమనించి 272 జిల్లాలలో నషాముక్త భారత్ అభియాన్ని ఇప్పటికే ప్రారంభించింది. దానికి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ అంటారు?
ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. నెక్స్ట్, అస్సాం చీఫ్ మినిస్టర్, అస్సాం ప్రభుత్వం లాంచ్ చేసిన స్వనిర్భర్ నారీ అనే ఒక ప్రోగ్రాం మనం చాలాసార్లు లాస్ట్ 1.5 year డిస్కస్ చేస్తున్నాం. స్వనిర్భర్ నారీ, ఆత్మనిర్భర్ అస్సాం. అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ లాంచ్డ్ స్వనిర్భర్ నారీ, ఏ స్కీమ్ టు ఎంపవర్ అండ్ ఫైనాన్షియల్లీ సపోర్ట్ ద ఇండిజినియస్ వీవర్స్ ఆఫ్ అస్సాం అండ్ దేర్ ఫ్యామిలీస్. సో అస్సాం రాష్ట్రంలో మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా చేయూతను, ప్రాధాన్యతను, ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమమే స్వనిర్భర్ నారీ. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు వచ్చిన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి $1 billion. సో $1 billion US రుణాన్ని వరల్డ్ బ్యాంక్ నుండి మనం పొందాము. సో అప్రూవ్డ్ ఫర్ ఇండియా పిఎం అబిమ్ ప్రోగ్రామ్ సంబంధించి పిఎం అబిమ్ కార్యక్రమం కోసం వరల్డ్ బ్యాంక్ ఎంత మొత్తంలో ప్రత్యేకంగా రుణ సాయం చేసిందంటే $1 billion అని గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన అధికారిక వ్యాఖ్యను ఎవరు చేశారంటే యూనియన్ హెల్త్ మినిస్టర్, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖకి ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా కన్సర్న్ పర్సన్ ఎవరు మంత్రిగా డ్యూటీ డిశ్చార్జ్ చేస్తున్నారు, మన్సుఖ్ మాండవియ. Mansukh Mandavia informed the Rajya Sabha that the World Bank had granted a loan of $1 billion to fund India's flagship PM Ayushman Bharat Health Infrastructure. PM ABIN program full form ఏంటిది? acronym Prime Minister Ayushman Bharat Health Infrastructure Mission. ఈ ప్రోగ్రామ్కి ప్రపంచ బ్యాంక్ ఎంత రుణం అంట? $1 billion. దీన్ని ఎవరు అధికారికంగా అనౌన్స్ చేశారు? కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. అండ్ నెక్స్ట్, ISSF, సో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్. సో ISSF షూటింగ్ ప్రపంచ కప్, అందులో భారతదేశం పతకాల మూతను మోగించింది. ISSF షూటింగ్ ప్రపంచ కప్లో భారత్ పతకాల పట్టికలో అగ్రస్థానం కైవసం చేసుకుంది. 5 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్యాలు సహా మొత్తం 15 పతకాలతో నంబర్ 1గా నిలిచింది. 2021లో ఒకసారి, ఈ ఏడాది కైరోలో జరిగిన ప్రపంచ కప్లో నెంబర్ 1గా మరొకసారి నిలిచింది భారత జట్టు. ఎగ్జామ్లో అడిగేది ఏంటంటే ఇటీవల ISSF షూటింగ్ ప్రపంచ కప్లో అత్యధిక పతకాలు గెలుచుకుని టాప్ లిస్ట్లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఏంటంటే భారతదేశం, భారత జట్టు అని గుర్తుంచుకోండి. 5 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్యాలు, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జయంతి ప్రసాద్ నేమ్డ్ యాజ్ హోల్ టైమ్ మెంబర్ ఆఫ్ IBBI, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇందులో ఒక మెంబర్గా ఎవరంట? జయంతి ప్రసాద్ గారు. భారత ప్రభుత్వం తనను నియమించింది హోల్ టైమ్ మెంబర్గా. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ జయంతి ప్రసాద్ యాజ్ ఏ హోల్ టైమ్ మెంబర్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫర్ 5 years. మన భారతదేశంలో కొత్త బోర్డు ఏదైతే ఉందో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ, బ్యాంకులో జరుగుతున్న మోసాలు కానివ్వండి వాటికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డుకి ఒక కొత్త మెంబర్గా వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే మనకి జయంతి ప్రసాద్ గారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వార్తలు ఇచ్చిన చివరి టాపిక్ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఉత్తరాఖండ్ సీఎం ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆర్టికల్ 164 క్లాస్ 4 సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. ఆర్టికల్ 44 సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. ఉత్తరాఖండ్లో ముగిసిన సార్వత్రిక ఎన్నికల సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. గడిచిన మార్చి 10వ తేదీన ఉత్తరాఖండ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలను మనం చూసాము. పుష్కర్ సింగ్ ధామీ గారు మరొకసారి తన పార్టీ బీజేపీని విజయ తీరాలకు చేర్చారు. కానీ సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు. ఆ తర్వాత చంపావత్ నుండి మళ్ళీ గెలిచారు. అలా ఆర్టికల్ 164 క్లాస్ 4 వార్తలు ఇచ్చింది. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం విషయంలో రంజనా ప్రకాష్ దేశాయ్ కమిటీ ఆర్టికల్ 44కి సంబంధించి మనం డిస్కస్ చేసాము. వీటి లింక్ చేస్తూ చూడండి. రానున్న పోటీ పరీక్షలు ఉత్తరాఖండ్ చాలా ఇంపార్టెంట్. అటువంటి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, పేరు గుర్తుంచుకోండి, పుష్కర్ సింగ్ ధామీ అన్వీల్స్ అంటే ప్రారంభించారు ఒక పుస్తకం. ఆ పుస్తకం పేరు ఏంటంటే బియాండ్ ద మిస్టీ వీల్ టెంపుల్ టేల్స్ ఆఫ్ ఉత్తరాఖండ్. టెంపుల్ టేల్స్ అంటున్నాను. ఉత్తరాఖండ్ ఏంటంటేనే ఎక్కువగా దేవాలయాలు, చార్ధామ్ అంటాం మనం. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, ఈ 4 చార్ధామ్ ప్రముఖ దేవాలయాలు. భారతదేశంలో ఒక వ్యక్తి హిందూ నమ్మకం ఎవరైతే ఉంటారో జీవితంలో ఒక్కసారైనా కూడా చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటారు. అటువంటి పుణ్యక్షేత్రాలు ఉత్తరాఖండ్లో ఉన్నాయి. అటువంటి ఉత్తరాఖండ్లో టెంపుల్స్కి సంబంధించిన అంశాలను ఇతివృత్తంగా చేసుకుని రాయబడిన పుస్తకమే బియాండ్ ద
మిస్టీ వీల్, టెంపుల్ టేల్స్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఎవరు రాశారు ఆథరు? ఆరాధన జోహ్రీ గారు యాక్చువల్గా సీనియర్ ఐఏఎస్ అధికారి. తను రాసిన పుస్తకం. సో జస్ట్ గుర్తుంచుకోండి, బియాండ్ ద మిస్టీ వీల్, టెంపుల్ టేల్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ అనే పుస్తకం యొక్క రచయిత ఎవరంటే ఆరాధన జోహ్రీ. గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేసిన అంశాల్లో ముఖ్యమైనవి సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలు, దేశంలోని మొట్టమొదటి ఫారెస్ట్ హీలింగ్ సెంటర్, దేశంలోని మొట్టమొదటి క్రిప్టోగామిక్, దేశంలోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఫెర్నరీ, లైకెన్ పార్క్, ఇవన్నీ మనం చూసాము. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మనకి కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కాలాపాని, లింపులేక్, లిపియాదురా, ఈ 3 ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలు మనకు ఉత్తరాఖండ్లో ఎక్కువగా వివాదాస్పదమైన వార్తలు ఇచ్చే నేపాల్ సంబంధిత అంశంతో. వీటిని ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. సో ఉత్తరాఖండ్ ఒక పుస్తకం సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. ఇవి మనకు ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. సో అభ్యర్థులందరూ కూడా ఈ వీడియో ఏదైతే ఉందో చివరి వరకు చూడండి. అండ్ టాపిక్స్ ఏవైతే ఉంటే నోట్ చేసుకోండి. అండ్ ఈ టాపిక్స్ సంబంధించిన పీడిఎఫ్ కానివ్వండి ఏదైనా కూడా మీకు మన జీవీకే స్టడీ సర్కిల్ సంకల్ప్ మ్యాగజైన్లో అందుబాటులో ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం సో మనం ఏదైతే ఉంటుందో కొన్ని పరిస్థితుల్లో యాక్చువల్గా బోర్డు అందుబాటులో లేదు కాబట్టి మీకు ఈ విధంగా కంప్యూటర్ ముందు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతిరోజు కూడా ఇంపార్టెంటే. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఖచ్చితంగా మీకు నేను క్లాసెస్ అందిస్తూనే ఉంటాను. సో మీకు రేపు లేదా ఎల్లుండి నుండి మ్యాక్సిమం రేపటి నుండి మన క్లాసెస్ అనేవి ఆన్ ద బోర్డు పైన స్టార్ట్ చేద్దాం. సో బోర్డు పైన నేను చెప్పేస్తాను. ప్రతిరోజుకి మీకు బోర్డు పైన క్లాసెస్ ఉంటాయి. మధ్యలో ఎప్పుడైనా ఏదో 1-2 రోజులు మనకి ఇట్లా కంప్యూటర్ పైన డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ క్లాసెస్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఆస్పిరెంట్ మీ విజయ తీరాలకు చేరే వరకు ఖచ్చితంగా మన హరీష్ అకాడమీ మీకు సహకారం అందిస్తూనే ఉంటుంది, మీకు కరెంట్ అఫైర్స్ ఇస్తూనే ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఉంటే వారికి షేర్ చేయండి. సో మేము మిమ్మల్ని అడుగుతుంది వేరే ఏది లేదు. మనం ఇస్తున్న కాంటెంట్ ఏదైతే ఉంటుందో పూర్తి ఉచితంగా ఇస్తున్నాం. ఇది చాలామందికి రీచ్ అవ్వాలి అనేది మా కోరిక. ఎందుకంటే అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ విషయంలో ఎదుర్కొనే సమస్యలను మేము గమనించాం. చాలా పోటీ పరీక్షలు చూడండి, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా చదువుకుంటాము, స్టాటిక్ సబ్జెక్టు నేర్చుకుని పోతాం. కానీ కరెంట్ అఫైర్స్ దట్ ఈస్ ద టఫెస్ట్ నట్ టు క్రాక్. పోటీ పరీక్షల్లో అత్యంత ఎక్కువ పాత్ర పోషించేది, అత్యంత కష్టతరమైనది కరెంట్ అఫైర్స్. అటువంటి కరెంట్ అఫైర్స్ని ఒక నిరంతర ప్రక్రియలాగా ప్రతిరోజు చదువుతూనే ఉండండి. ఈరోజు ఎగ్జామ్ అయిపోయింది అని చెప్పేసి ప్రిపరేషన్ పక్కన పెట్టకండి. కరెంట్ అఫైర్స్ కొత్త విషయాలు తెలుసుకోవడం, ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే ఒక ఆతృతను పెంచుకునే ప్రయత్నం చేయండి. సో అలా మా తరపున మా వైపు నుండి మీకు కరెంట్ అఫైర్స్ ఇస్తూనే ఉంటాము. అభ్యర్థులకు మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో మీరందరూ కూడా ఏదైతే ఉంటుందో సహకారం అందిస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ రేపటి నుండి మనం బోర్డు క్లాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం. ఈరోజు వార్తలు వచ్చిన అంశాలు ఏవైతే ఉంటాయో ఒకసారి ర్యాపిడ్గా చూద్దాం. సో మొదటి టాపిక్ వచ్చేసి 22 జూలై 2022కు సంబంధించి 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు వార్తలు ఇచ్చారు. ముర్ము ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన మహిళ, మాజీ గవర్నరు, గిరిజన మహిళ. భారతదేశ చరిత్రలో ఒక గిరిజన మహిళ మొదటిసారి రాష్ట్రపతి కావడం. 16వ రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడ్డాయి. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము. నమీబియా నుంచి నమీబియా నుండి చిరుతలు రాబోతున్నాయి. కున్హో జాతీయ పార్కులో మనం వాటిని సంరక్షించబోతున్నాం. గుర్తుంచుకోండి, చిరుతలు అంతమైనట్టుగా భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించిందంటే 1952. చిట్ట చివరి చిరుత చనిపోయి ఎప్పుడు కనిపించిందంటే 1948. ఐఐటి ఢిల్లీ మృతిక క్రమక్షయ ముప్పును ముందే గుర్తించే ఒక పటాన్ని సృష్టించి వార్తలు ఇచ్చారు ఐఐటి ఢిల్లీ. తరచు వార్తలు ఇచ్చిన ఐఐటిలో ఒక ఐఐటి. జపాన్ పాస్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది అనే అంశం వార్తలు నిలిచింది. సో అందులో ఇండియా 87th పొజిషన్. భారత పాస్పోర్ట్ పట్టుకొని ఎన్ని దేశాలు పోవచ్చు? 60 దేశాలు. అండ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ నూతన ఆవిష్కరణల్లో 2వ స్థానంలో తెలంగాణ ఉంది, మొదటి స్థానంలో కర్ణాటక, 3వ స్థానంలో హర్యానా. అండ్ పెద్ద రాష్ట్రాల కేటగిరీలో కర్ణాటక మరియు చిన్న రాష్ట్రాలు అండ్ ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే వాటిని ఒకసారి చూడండి. అండ్ గే వివాహాలకు చట్టబద్ధత మరియు కీలక బిల్లుకు అమెరికా దిగువ సభ ఆమోదం అనే అంశాన్ని మనం చూసాము. జవహర్లాల్ నెహ్రూ పోర్టు భారతదేశంలో మొట్టమొదటి 100% ల్యాండ్ లార్డ్ మేజర్ పోర్ట్ ఆఫ్ ఇండియాగా వార్తలు ఇచ్చింది. నషాముక్త భారత్ డ్రగ్స్ ఎక్కడైతే ఎక్కువగా డ్రగ్స్ వినియోగం కనబడుతుందో ఆ ప్రాంతాల్లో 272 జిల్లాలో భారత ప్రభుత్వం ప్రారంభించింది. సో ఇది ఏ మంత్రిత్వ శాఖ అంటారు? అస్సాం ప్రభుత్వం ప్రారంభించిన స్వనిర్భర్ నారీ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం మహిళా సాధికారతకు సంబంధించి.
$1 బిలియన్ లోన్ వరల్డ్ బ్యాంక్ భారతదేశానికి ఇస్తుంది. ఏ ప్రోగ్రామ్ అంటే పిఎం అభిమ్. పిఎం అభిమ్ అక్రోనిమ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్. నెక్స్ట్ జయంతి ప్రసాద్ గారు ఇబ్బి హోల్ టైం మెంబర్గా నియమితులవుతూ కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కృతమైన ఒక పుస్తకం బియాండ్ ద మిస్టీ వీల్ టెంపుల్ టేల్స్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఎవరు రాశారు? సీనియర్ ఐఏఎస్ అధికారి ఆరాధన జోహ్రీ గారు. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. సో ఏమైనా టాపిక్స్ కనుక మిగిలిపోయినట్లుంటే ఆ మిస్లినియస్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని ఖచ్చితంగా లింక్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. ఈ ఒక్క టాపిక్ కూడా మిస్ చేసే ప్రయత్నం కానీ అటువంటి ఆలోచన ఉండదు. ప్రతి ఒక్క టాపిక్ కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తాము. అండ్ సో అభ్యర్థులు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అతి త్వరలో ఒకరోజు లైవ్ ప్రోగ్రామ్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఈ 2-3 డేస్లో లైవ్లో కూడా వస్తాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ టాపిక్ సంబంధించి మీ యొక్క డౌట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వెరీ థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి.